హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మామిడికాయ పప్పు. ముందుగా మనం కొంచెం పెసరపప్పు తీసుకొని ఇలా వేయించుకోవాలి. పప్పు అనేది కొంచెం ఎర్ర కలర్లోకి రావాలి. ఎర్ర కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఎండాకాలం అంటే మామిడికాయల సీజన్ ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి మనం మామిడికాయ పప్పు ఎప్పటికైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పప్పు అనేది మామిడికాయ పప్పు మనం నార్మల్గా అయినా ఈ పప్పు వేయించకుండా చేసుకోవచ్చు, కానీ ఇలా వేయించుకోవడం వల్ల పప్పు అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అందుకని వేయించుకోండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వేయించి పప్పు అనేది ఈ కలర్ రంగులోకి వస్తే సరిపోతుంది. ఇలా వేగిన పప్పుని ఒక గంజలోకి తీసుకోండి. మళ్ళీ అదే కంచుడు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న దాంట్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట అనేలోపు మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కళ్యామాకు అన్నీ కలిపి ఒకేసారి వేసుకోవాలి. అవి కొంచెం వేగేలోపు మనం ముందు ఎంచుకున్న పప్పుని కొంచెం కడిగి పెట్టుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్న ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఒక 2 నిమిషాలు. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి. ఇవి మామిడికాయ ముక్కలు అనేది పొట్టు తీసి కట్ చేసుకుని పెట్టుకున్నానండి. మీరు కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి. కొంతమంది అయితే పొట్టుతో వేసుకోవచ్చు, కానీ ఇలా పొట్టు తీసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు అనేది కొంచెం రంగు మారిన తర్వాత ఇళ్ళకి టమాటాలు వేసుకోండి. మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఎక్కువ టమాటా అవసరం లేదు. పసుపు, కారం, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం అల్లం వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుంటారు పక్కన. టమాటా అనేది కొంచెం ఉడికినాక ఎసరు వేసుకోవాలి. ఇలా నీళ్ళు ఎసరు పోసుకున్నాక ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇలా మధ్యలో కూర ఆనియన్స్ వేసుకోవడంలో చాలా బాగుంటుంది. మామిడికాయ పప్పులోనే కాదు, మనం మామూలుగా పెసరపప్పు వేసుకున్నా కూడా మధ్యలో ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి, కూర బాగుంటుంది. ఇది నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అండి, అంతే. పప్పు ఇలా దగ్గరకు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. గుమ్మగుమ్మలాడే మామిడికాయ పప్పు రెడీ అండి.
మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.